అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి, మధ్యాహ్న భోజన పథకం కార్యదర్శి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తి చేసుకోలేదు. అయినా సరే రాజకీయ వేధింపులలో ముందు బాగాన ఉన్నది. ఈరోజు ఏంటంటే కొత్తగా అన్నమాట, అంగన్వాడీ కార్యకర్తలు గతంలో వాళ్ళ కుటుంబాలలో ఏమన్నా కేసులు ఉంటే వాటిని బయటికి తీసుకువచ్చి అంగన్వాడీ కార్యకర్తల పేర్లను కూడా జోడించి వాళ్ళకి ఎఫ్ఐఆర్లు నమోదు చేయించి, మీకు ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి మీ అంతటా మీరే, మేము తీసేయటం కాదు, మీ అంతటా మీరే రాజీనామా చేసి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అధికారులు కూడా దీనికి వత్తాసు పలుకుతున్నారు. ఎందుకమ్మా వచ్చిన గొడవ, నువ్వు వెళ్ళిపో, రాజీనామా చేసి వెళ్ళిపో అని చెప్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం గంపలగూడెంలో 12 మందిని తీసేశారు, జగ్గయ్యపేటలో 4 తీసేశారు. తర్వాత మనకి విఓఏలు ఇప్పుడు వీర్లపాడు మండలంలో తీశారు, జీకొండూరు మండలంలో తీసేస్తున్నారు. ఎక్కడ చూసినా అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, విఓఏలు ఇలా వీళ్ళందరి మీద గ్రామ పంచాయతీ వాళ్ళు, ఈ చిరు ఉద్యోగులు ఈరోజు ఈ ప్రభుత్వం వస్తే వాళ్ళ బతుకులు బాగుపడతాయి అని గత 5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం మీద విసికి వేసారి వాళ్ళు ఈ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అయితే ఈ కొత్త ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ కష్టాలు అనేవి 2 నెలలకే మనం ఈ కష్టాలు ఏమిటి అనేది ఈ చిరుద్యోగులందరూ కూడా చూస్తున్నారు. అయితే మేము ఏం చెప్పదలుచుకున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా పెద్ద బాబు గారు, చిన్న బాబు గారు స్పందించాలి. వాళ్ళు ట్విట్టర్లు చేసుకుంటామో, ప్రజా దర్బార్లు